ఉన్నారు కదా వారు. రైట్. ఓకే. ఉపేందర్ గారు, ఉపేందర్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? వినపడుతుంది సార్. మొత్తం మీద రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే మీరు కూడా విన్నారు, అంటే బీజేపీ ఈసీ కలిసి ఓట్లు కొల్లగొడుతున్నాయనేది కాంగ్రెస్ వాదన. సో మీ పార్టీ స్టాండ్ ఏంటి ఇక్కడ? ఉపేందర్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? ఉపేందర్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడరా దయచేసి. హలో, ఇప్పుడు చెప్పండి, వినిపిస్తుంది. ఇది కెమెరా కూడా డబల్ వస్తున్నాయి సార్, బొమ్మలు లేదు, క్లారిటీ ఉందండి, చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు దేశంలో ప్రతిపక్ష నాయకుడు కాబట్టి రాహుల్ గాంధీ గారు వారు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ దానికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఇది చేసిన ఆరోపణ మామూలు ఆరోపణ కాదు. ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉన్నదో, కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉన్నదో, ఇది ప్రజలకి వాళ్ళ యొక్క స్వేచ్ఛగా ఓట్లేసుకొని తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఒక హక్కుని కల్పించినటువంటి, రాజ్యాంగం కల్పించిన హక్కు ఏదైతుందో, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి హక్కు మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. కాబట్టి ఏ వ్యక్తికైనా ఒక ఓటు ద్వారా తన నాయకుడిని ఎన్నుకొని లేకపోతే తన ఏ పార్టీనైనా దించాలన్నా ఏ పార్టీని తెచ్చుకోవాలన్నా వాళ్ళు కల్పించినటువంటి హక్కు. అట్లాంటి హక్కుని వాళ్ళు వేస్తున్నా కూడా దాన్ని ఇది చేస్తూ తప్పుదోవల చేస్తూ ఆ పబ్లిక్ యొక్క విల్లింగ్ కి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ మార్చడం కానీ లేకపోతే మిగతా విషయాలు ఏదైతే వాళ్ళు చెప్తున్నాయో ఇదంతా కూడా చాలా బాధాకరమైన అంశమే. నిజంగా అది జరగకూడదు. ఒకవేళ జరిగితే మాత్రం దాన్ని ఎవరు కూడా దాన్ని సహించేటువంటి అంశం కాదు. కాబట్టి ఏమైతుందంటే ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారు లేపినటువంటి ఈ సబ్జెక్టు మీద పూర్తిగా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశ ప్రజలు ఇలా అయోమయ పరిస్థితిలో గందరగోళంలో ఉండేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. నిజంగా వారు తీసుకొచ్చిన కర్ణాటకలో ఆ సబ్జెక్ట్ అంతా చూస్తుంటే కూడా నిజంగా ఇంత ఘోరంగా చేస్తారా, ఇంత అన్యాయం చేస్తారా? ఒక ఇంట్లో 60 ఓట్లు 70 ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి? మరి ఎక్కడి నుంచి ఇదంతా ఏం కుట్ర జరుగుతుంది అంటే ఈ దేశం యొక్క ఫెడరల్ వ్యవస్థని మొత్తం కూడా ధ్వంసం చేస్తూ ఇక్కడ ఒక నియంత పాలన కొనసాగించాలని డెమోక్రసీ సిస్టాన్ని అడ్డం పెట్టుకొని, భారత రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని, అక్కడ ఉన్నటువంటి లేకునెస్ అడ్డం పెట్టుకొని ఈ రకమైన పద్ధతులతో పోవడం అనేది మాత్రం నిజంగా జరిగితే మాత్రం మేము దాన్ని క్షమించాలనేటువంటి నేరం అండి. మేము దీని మీద కూడా మా పార్టీ కానీ మేము కూడా కోరేది ఏంటి అంటే వారు చేసిన ఆరోపణలకి ఇక్కడున్న ఈసీ కానీ, దేశంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే భారత ప్రభుత్వం కానీ వెంటనే దీని మీద ఒక కమిషన్, జ్యుడిషియరీ ఎంక్వైరీ కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఒక ప్రత్యేకమైన కమిషన్ వేసి అసలు జరిగింది ఏంటి, ఆ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు తొలగించారు, ఒకవేళ కొత్త ఓట్లు వస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయి, వాళ్ళన్నీ కూడా ఇప్పుడు అడుగుతా ఉన్నారు. సీసీ ఫుటేజీలు కూడా ఆ రోజు మరి ఓట్లు వేసిన వాళ్ళు ఎవరెవరు, ఆ రోజు సాయంత్రం 5:30 తర్వాత పెద్ద ఎత్తున మహారాష్ట్రలో ఎందుకు పెరిగింది ఓట్ల సంఖ్య, ఒకవేళ వేసిన వాళ్ళు ఎవరు, నిజంగా నియోజకవర్గంలో వాళ్ళేనా, ఇత్యాది అంశాలన్నీ కూడా ఒక పీఠముడి లాగా ఉన్నది. ఇది చాలా దేశం యొక్క ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కావచ్చు లేకపోతే మిగతా విషయాలన్నీ కూడా ఈ డెమోక్రసీ సిస్టాన్ని ధ్వంసం చేసే విధానంగా ప్రజల్లో ఒక గందరగోళమైన అంటే ఈసీ కేంద్ర ప్రభుత్వానికి బందీ అయిందంటారా లేకపోతే కుమ్మక్క అయిందంటారా ఇక్కడ? ఇప్పుడు అది ఏంది అనేది, అందుకే నేను ఏమంటున్నా, ఎంక్వైరీ కమిషన్ కావాలంటున్నా నేను. ఆ కమిషన్ వేస్తే మరి తప్పకుండా ఇప్పుడు వారు రాహుల్ గాంధీ గారు అంటే దేశ ప్రతిపక్ష నాయకుడు కదా, వారు ఆధారాలు లేకుంటే ఏం మాట్లాడరు, గాలి మాటలు ఏం మాట్లాడరు. వాళ్ళకి ఉన్నంత వరకు వారికి ఉన్న సమాచారం మేరకు అది తీసుకొనే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది ఒక్కరి విషయం కాదు, రాహుల్ గాంధీ విషయమో నరేంద్ర మోదీ గారి విషయమో కాదు, ఈ దేశంలో ఉన్న 147 కోట్లకు సంబంధించినటువంటి అంశం అది. ఎందుకంటే ఇట్లాంటి ఒకవేళ జరిగితే మాత్రం అది ఎవరినైనా కూడా మనము అది క్షమించరాని నేరం అవుతుంది. కాబట్టి ఒక ఎంక్వైరీ చేసి నిజంగా వాళ్ళ ఆరోపణలు చేస్తే వాళ్ళు తీసుకొచ్చిన అన్ని కూడా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఏదో గాలి మాటలు ఏం చెప్పలే, ఏదో బట్టగాల్చి మీద వేయాలి ప్రభుత్వం మీద అని చెప్పేసి వాళ్ళు వేసినట్టు కూడా కనపడట్లేదు. కాబట్టి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఢిల్లీ వేదిక పెట్టి ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసిరంటే కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉంటేనే ఏదో ఒకటి. కాబట్టి మేము ఏమంటున్నామంటే దీని మీద ఒక ఎంక్వైరీ చేయండి, ఒక ఎంక్వైరీ చేసి నిజంగా అసలు ఏంటి ఇది ఈ విషయాన్ని తేల్చండి. ఒకవేళ నిజంగా వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి రాజ్యాంగ సంస్థలు ఈడీని కానీ సిబిఐని కానీ ఐటీని కానీ వాడుతున్నారు అనేది మనం కూడా చెప్తా ఉన్నాం, అనేక సందర్భాలలో ఇవన్నీ చూస్తా ఉన్నాం. అట్లనే ఈసీని కూడా వాళ్ళ చేతులకు తీసుకున్నారో ఏమో.
ఈ రన్నింగ్ లో వచ్చిన రెండోసారి మూడోసారి వాళ్ళే వస్తున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ఓటర్లు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి మెజార్టీ రావాల్సిన సబ్జెక్ట్ చెప్తున్నారు. వాళ్ళ కార్యకర్తలంతా కూడా దాన్ని లెక్కలు తీసిరు. కొంతమంది కూర్చొని దానికి సంబంధించిన విశ్లేషణ అంతా చేసినారు. 40 రోజులు కూర్చున్నారని చెప్తున్నారు. మరి ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళకి ఎవరికైనా వస్తుంది అనుమానం. మెజార్టీ రావాల్సినటువంటి ప్లేస్ లో, గెలవాల్సినటువంటి ప్లేస్ లో ఆ రాజకీయ పార్టీకి ఫస్ట్ నుంచి కూడా అక్కడ మద్దతు ఉన్నది. ప్రజలలో ఆ పార్టీకి క్యాడర్ బలంగా ఉన్నది, ఓటర్లు ఉన్నారు, అక్కడ గెలుస్తారు అని చెప్పేసి వాళ్ళకి అన్ని రిపోర్ట్లు కూడా గతంలో వచ్చినాయి. వాళ్ళ రిపోర్టు కానీ, ప్రైవేట్ రిపోర్ట్లు కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన పార్టీ రిపోర్ట్లు కానీ తప్పకుండా ఆ నియోజకవర్గం గెలుస్తుందని చెప్పిన సందర్భంలో ఓడిపోయేసరికి ఎవరికైనా వస్తుందంటే అనుమానం వచ్చినప్పుడు, ఇవన్నీ తీసినప్పుడు అనేక రకాలైన వస్తున్నాయి. అందులో కొన్ని ఓటర్లను తొలగించడం, కొత్త ఓటర్లను తీసుకురావడం, ఒక ఇంట్లోనే పెట్టడం, ఒక 100 గజాల ఇంట్లో 70 ఓట్లు ఉన్నట్టు వాళ్ళు చూపిస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇలా ప్రజల ముందులా రాహుల్ గాంధీ గారు పెట్టి అంటే ఎలక్షన్ల ముందు అలా జరిగినప్పుడు మీరు అప్పుడే అంటే ఉపేందర్ గారు, అంటే ఎలక్షన్ల ముందు అలా జరిగినప్పుడు మీరు అప్పుడే ఎందుకు ఖండించలేదు? కేవలం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాత్రం ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారని ఒక ఆరోపణ ఉంది మీ మీద. ఇప్పుడు ఎవడు పట్టించుకుంటాడంటే ఆడ మొత్తం ఎలక్షన్ దాంట్లో వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏదో పిటిషన్ ఇస్తారు, జరుగుతుంటే మనకు తెలియని ముచ్చట్ల ఇదంతా ఒక యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఆ యుద్ధం అన్యాయంగా జరుగుతుంది అనేది ఎవడు చూడడు. ఇక యుద్ధం స్టార్ట్ అయినాక వాడు వేసుడే ఉంటది. ఇక వాడికి దొరికింది వాడేస్తాడు, వీడికి దొరికింది వీడేస్తాడు. ఇది డెమోక్రసీ సిస్టమ్ లో కూడా అంతే. ఎంబటే ఈయన పోగానే ఏదో పిటిషన్ వేయగానే ఎలక్షన్ కమిషన్ స్పందించి వెంటనే చర్యలు తీసుకొని దాన్ని ఆపి ఇదంతా ఏముంటది కదా, నడుస్తూనే ఉంటది. ఇది ఇప్పుడే కాదు, ఇది గతంలో కూడా అనేక సందర్భాలలో ఎలక్షన్ కమిషన్ కి అప్లికేషన్లు ఇవ్వగానే ఏదో జరుగుద్ది, ఏదో న్యాయం జరుగుద్ది అనేది లేదు. మనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అట్లుంటాయి. ఒకసారి నీకు ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఆ బండి పోతూనే ఉంటది. కాదు ఇక రాజకీయ ఆరోపణలా, లేకపోతే పిటిషన్లా, అవి నిజాలా వాస్తవాలా, దాని మీద ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకొని ఆపి ఉన్నది ఉన్నట్టు చెప్పిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి ఈ దేశంలో. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే, ఇవి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి దీంట్లో ప్రజలందరికీ కూడా ఈ రకమైనటువంటి అనుమానాలని మొత్తం కూడా వాళ్ళు నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా ఇంకా రాహుల్ గాంధీ గారు కూడా అవసరం అనుకుంటే ఇంకా పెద్ద ఏజెన్సీని ఏదైనా దాన్ని తీసుకొని వాస్తవాలు ఇంకా 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 డెప్త్ గా వెళ్ళి ఇంకా ఆధారాలతో సహా చూపించాలి. ఇప్పుడు అదే ఎలక్షన్ కమిషన్ ఏమంటున్నదంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపియండి, ఫోటోలతో సహా ఇంకేం ఆధారాలు ఉన్నాయి ఏమని చెప్పేసి అడగండి. ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని వాళ్ళు కూడా అంటున్నారు. కాబట్టి ఒక ఆరోపణ చేసేటప్పుడు పూర్తి యొక్క సాక్ష్యాధారాలతో కూడా ఇంకా డెప్త్ గా వాళ్ళు రాహుల్ గాంధీ గారు చేసి దాన్ని కనుక ఇస్తే తప్పకుండా ఇలాంటి ఏమైనా జరిగితే మాత్రం ఒకవేళ బీజేపీ కానీ రేపు కాంగ్రెస్ కానీ వస్తే ఈయన, లేకపోతే ఆయన, ఇంకా ఎవరు ఏం లేరు వచ్చేది ఈ దేశంలో. కాబట్టి భవిష్యత్తులో వస్తే మేము వస్తే ఇలాంటి భారత రాష్ట్ర సమితి పార్టీ కనుక రేపు ఢిల్లీలో కనుక మేము వస్తే మేము న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన, ఇలాంటివి లేకుండా, ఎలాంటి తప్పులు లేకుండా మీ పరిపాలన అందిస్తాం. అది కేసీఆర్ గారి నాయకత్వంలో సాధ్యపడుతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం.